ఏపీలో నైరుతి రుతుపవనాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీని కారణంగా ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, కాకినాడ, కోనసీమ, మార్కాపురం, ప్రకాశం, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాయలసీమలోని పలు ప్రాంతాలలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉదయం పూట వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ రాత్రి వేళల్లో 95% వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. రైట్ సునీత, ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ లో విస్తరించిన తర్వాత ఇప్పటికే కొద్ది రోజులుగా కదా అయితే నైరుతి రుతుపవనాలు అయితే మందకొడిగా సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనంతో పాటు ద్రోణి ప్రభావం కూడా దీనికి కారణం కావడంతో ఏపీలో ఉన్నటువంటి పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గత కొద్ది రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో మాత్రం మోస్తారు వర్షాలు కురుస్తుండగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురిసే పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రతో పాటు మరికొన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నైరుతి రుతుపవనాల ప్రభావం ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ లో స్పష్టంగా అయితే కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రతో పాటు కాకినాడ, కోనసీమ జిల్లాలోని పశ్చిమ గోదావరి, మార్కాపురం, ప్రకాశం, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అయితే ఇప్పటికే పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే గతంతో పోల్చుకుంటే మాత్రం ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురిసినప్పటికీ కురిసిన వర్షాలు కూడా భారీగా కురిసేందుకు అవకాశం ఉందని అయితే ప్రస్తుతం తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గత కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ లో ఎండలు తారెత్తించినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రజలు బయటికి రావాలంటేనే నానా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే వారం 10 రోజులుగా కూడా ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లో వాతావరణంలో పెద్ద ఎత్తున కూడా మార్పులు అయితే చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు చూసుకుంటే రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ తాకడంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో అంతటా కూడా విస్తరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఇటు ద్రోణి ప్రభావం కూడా దీని ప్రభావంతో నిన్న చూసుకుంటే విశాఖలో భారీ వర్షాలు కూడా కురిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 45 నిమిషాల పాటు విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే కురిశాయి. అయితే ఉదయం పూట మేఘామృతమై ఉన్నప్పటికీ కూడా పూర్తిగా వర్షాలు అయితే కురవలేనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఉదయం అంతా కూడా ఎండలు దంచి కొడుతున్నప్పటికీ రాత్రి వేళల్లో మాత్రం దాదాపు 90% వరకు కూడా వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు, నిపుణులు కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఎగువ ప్రాంతాల్లో కురిసేటటువంటి భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో ఈ భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా ముందస్తుగానే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గతంలోతో పోల్చుకుంటే ఏడాది మాత్రం ఆకస్మిక వర్షాలు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీచేందుకు అయితే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, కోస్తాంధ్ర, రాయలసీమ ఈ ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షాలు అయితే కురుస్తున్నాయి. గత 2 రోజులుగా కూడా అల్లూరు జిల్లాలో మాత్రం ఎక్కడ కూడా ఎడతెరిపి లేనటువంటి వర్షాలు అయితే కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే పార్వతీపురం, మన్యం జిల్లాతో పాటు విజయనగరం ప్రాంతంలోని ఇటు శ్రీకాకుళం, విజయనగరంతో పాటు అనకాపల్లి, నర్సీపట్నం ఈ ప్రాంతంలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కూడా చూసుకుంటే అల్లూరు జిల్లాలోని అరకు, పాడేరు, చింతపల్లి, లంబసింగి ఈ ప్రాంతాల్లో
దాదాపు గంటన్నర పాటు కూడా ఎడతెరిపి లేనటువంటి వర్షాలు అయితే కురిసాయి. ముఖ్యంగా కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలంతా కూడా కాస్త జలమయమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే ఎల్ నీనో ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ పైన ఉన్నప్పుడు కూడా ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కూడా కాస్త ఊరట లభించిందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే రానున్నటువంటి ఖరీఫ్ సీజన్ ఏదైతే ఉందో ఖరీఫ్ సీజన్ కి సంబంధించి కూడా రైతులు అయితే ప్రస్తుతం ఆకాశం వైపు అయితే ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు నమోదవడం, కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ వర్షాలు కురవకపోవడంతో రైతులైతే ఆకాశం వైపు వేల చూపులు చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో వర్షాలు నమోదవుతున్నప్పటికీ కొన్ని జిల్లాల్లో మాత్రం ఇంకా ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది 48 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు అయితే చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రానున్నటువంటి మరికొద్ది రోజుల్లో ఉష్ణోగ్రతల్లో పూర్తిగా మార్పు రావడంతో పాటు ఒక్కసారిగా కూడా వాతావరణం చల్లబడి ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయనేటటువంటి భావిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు అయితే. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో దాని కారణంగా లోతట్టు ప్రాంతాలకు వర్షం నీరు వచ్చి చేరిన తర్వాత అక్కడ నుంచి నేరుగా కూడా రహదారులు ఏదైతే ఆ డ్రైనేజీలతో పాటు గడ్డల్ని అనుసంధానం చేసి అక్కడ నుంచి నేరుగా కూడా ఏదైతే వర్షపు వాటర్ ఏదైతే ఉంది వర్షపు వాటర్ ని రిజర్వేర్లకు తరలించేందుకు కూడా ముందస్తుగానే ప్రణాళికలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎల్ నీనో ఎఫెక్ట్ వస్తుందంటూ కూడా ఇప్పటికే నిపుణులు పేర్కొంటున్నటువంటి నేపథ్యంలో త్రాగు సాగు నీటికి ఎక్కడ కూడా ఇబ్బందులు సమస్యలు లేకుండా ముందస్తుగానే చర్యలు తీసుకోవడంతో పాటు ఈ రోజు కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయి భారీ వర్షాలకు సంబంధించి ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఎఫెక్టెడ్ గా ఉంటుందో ఆ ప్రాంతాలపైన ముఖ్యంగా అధికార యంత్రాంగం అంతా కూడా దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి విశాఖ శ్రీకాకుళంతో పాటు కాకినాడ, కోనసీమ, మార్కాపురం, ప్రకాశం, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి వర్షాలు కూడా నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలకి ఆర్టీజీఎస్ అనేటటువంటి ఒక పరికరం ద్వారా పూర్తిగా కూడా అక్కడ ఉండేటటువంటి ప్రజలకి ముందస్తుగానే పిడుగులకు సంబంధించినటువంటి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలు కూడా వేస్తాయి. ముఖ్యంగా బయటికి అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఎవరు కూడా వెళ్ళరాదంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఆదివారం సెలవు దినం కావడంతో ఎక్కువ శాతం కూడా ప్రజలంతా బయటికి వెళ్లేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆకస్మిక వర్షాలతో పాటు భారీ గాలులు కూడా వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ముందస్తుగానే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం అయితే సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే పెద్ద పెద్ద చెట్ల కింద కానీ లేదా ఎత్తైనటువంటి హోర్డింగ్స్ కింద కానీ భారీ గాలులు వీచే సమయంలో ఎవరూ నిలబడరాదంటూ కూడా ముందస్తుగానే తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే భారీ గాలుల కారణంగా హోర్డింగ్స్ పోవడం లేదా చెట్టు కొమ్మలు విరిగిపడేటటువంటి అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే వర్షంతో పాటు ఎదురుగాలు కానీ దానికి తోడైతే విద్యుత్ స్తంభాలు కూడా నేలకొల్లేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ వైర్లు కూడా తెగిపడేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తెగిపడేటటువంటి విద్యుత్ వైర్లను ప్రజలు ఎవరు కూడా తాకరాదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా ఎదురుగాలు వేయడం, కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు కూడా కురిచేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎప్పటికీ పొడి నేలగానే ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎప్పటికీ వేడిగాలు అయితే వీస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు రేపు రానున్నటువంటి మరో 4 రోజుల పాటు కూడా ఇలాంటి వాతావరణం కొనసాగి అనంతరం పూర్తిగా కూడా వాతావరణంలో మార్పులు సంతరించుకుని ఒక్కసారిగా కూడా వాతావరణం చల్లబడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా విస్తారంగా వర్షాలు కురిసేందుకు అయితే అవకాశం ఉందని నిపుణులు అయితే పేర్కొంటున్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.